సో, ఈ ఎండోమెట్రియోసిస్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కంపల్సరీ ఒకసారి అంటే మెయిన్ థింగ్ మీరు తెలియకపోవచ్చు. ఇట్లా బిఫోర్ పీరియడ్ పెయిన్ ఉన్నా, డ్యూరింగ్ ద పీరియడ్స్ పెయిన్ ఉన్నా, ఆఫ్టర్ పీరియడ్స్ పెయిన్ ఉన్నా కంటిన్యూయస్‌గా లేదంటే భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు కొంతమందికి చాలా మందికి భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు కూడా పెయిన్ ఉంటదనమాట. దాన్ని డిస్పెరోనియా అంటామనమాట. అలాంటప్పుడు అట్లాంటి ఏమన్నా కంప్లెయింట్స్ ఉంటే మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీకు చూస్తారనమాట. ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్కాన్‌లో ఒకసారి చెక్ చేయొచ్చు. ఒక్కోసారి మనకి ఎండోమెట్రియోటిక్ సిస్ట్‌లుంటాయి. అవి మనకి స్కానింగ్స్‌లో కనిపిస్తాయి. ఏమన్నా అడేషన్స్ ఉన్నాయా లేదా కూడా మనం స్కాన్‌లో చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్‌గా ఒక్కొక్కసారి మనం ఎంఆర్ఐ కూడా అడ్వైస్ చేస్తామనమాట చాలా మంది పేషెంట్స్‌కి. అలాంటప్పుడు ఎంఆర్ఐలో కూడా మనకొక ఐడియా వస్తది. ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్ వీళ్ళకి ఉందా? లేదా? అనేది మనం చెక్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇంకొకటి ఎవరికైతే ఈ ఎండోమెట్రియోసిస్ ఇష్యూ మోస్ట్‌లీ ఇది 25 ఏజ్ నుంచి 40 ఇయర్స్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటదనమాట. సో, ఇలాంటి పేషెంట్స్ ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ ఎండోమెట్రియోసిస్ వల్ల ఎక్కువగా ఇన్‌ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీ లేట్ చేసే కొద్దీ ఈ ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోవటం జరిగిద్ది. దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతదనమాట.